ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ పార్టీ కూటమి మీద పెద్ద ఎత్తున రాజకీయ దాడి చేస్తుంటే, కూటమిలో మాత్రము పరస్పరం భిన్నమైనటువంటి అభిప్రాయాలతోటి ఒక చీలిక వాతావరణం కనిపిస్తుంది. తాజాగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చేసినటువంటి వ్యాఖ్యలు కూటమిలో ఉండేటటువంటి భావ అభిప్రాయ భేదాలని వెల్లడిస్తున్నాయి. లడ్డు వివాదానికి సంబంధించి చాలా పొలిటికల్ మైలేజ్ వస్తుంది అంటూ తెలుగుదేశం ప్రభుత్వం చాలా సీరియస్గా దీన్ని ప్రజల దృష్టిలో పెట్టింది, పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. జగన్మోహన్ రెడ్డిని నేరుగా రంగంలోకి లాగాలి, ఈ పాపానికి లడ్డు కల్తీ పాపానికి జగన్మోహన్ రెడ్డే బాధ్యుడు అనేటటువంటి దాన్ని ప్రజాకోర్టులో నిరూపించాలి అనే ప్రయత్నం చంద్రబాబు నాయుడు వీళ్ళంతా చేశారు. తొలి దశలో చూస్తే కనుక పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వాదనని సమర్థిస్తే విధంగా రకరకాల ప్రకటనలు చేశారు. ఆయన ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేశారు. అయితే ఇప్పుడు కొద్దిగా సిట్కి సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వెల్లడించినటువంటి వివరాల్లో మొదట చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి విషయాలు పూర్తిగా నిర్ధారణ కాకపోవడం, అంటే జంతువుల కొవ్వు అనేటటువంటి అంశము నిర్ధారణ కాకపోవడం, కల్తీ మాత్రం స్పష్టంగా పామాయిల్ కల్తీ చేశారు కెమికల్స్తో అనేటటువంటిది తేలిపోవడం అనేది జరిగింది. కానీ పామాయిల్ కల్తీ అనే దాన్ని అంగీకరించడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేకుండా అనుమానాలు ఉన్నాయి, ఇంకా జంతువుల కొవ్వు కలిసేటటువంటి అవకాశం ఉంది, బాత్రూంలో టాయిలెట్లు క్లీనింగ్ వాడేటటువంటి రసాయనాలు కూడా కలిపారు, ఇలా రకరకాల కోణాల్లో తిమ్మిని బొమ్మ చేసేటటువంటి ప్రయత్నాలు చేయడం, దాంతో అసలుకే మోసం వచ్చినటువంటి వాతావరణం. కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఈ ఇష్యూని పెద్దగా టేకప్ చేయలేదు. ఎందుకంటే హిందువులకు సంబంధించి మనోభావాలు అనగానే బీజేపీ ఎక్కడికక్కడ రంగంలో దిగుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ప్రచారంలో తన పాత్ర ఏమీ లేదు అన్నట్లుగా, నన్ను ముట్టుకోకు అన్నట్లుగా బీజేపీ వ్యవహరించడము. తాజాగా చూస్తే మొదటి దశలో మంచి సపోర్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సైతం అసెంబ్లీలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నేరుగా ఈ పాపం చేశాడు అని చెప్పలేము, ఆయనే స్వయంగా లడ్డు కల్తీకి కారణమని చెప్పలేము, కానీ ప్రేక్షక పాత్ర పోషించడంలో కానీ ఇది విషయం బయటకు వచ్చిన తర్వాత బాధ్యుల్ని శిక్షించడంలో కానీ ఉదాసీనంగా వ్యవహరించాడు, తద్వారా భక్తుల మనోభావాలు దెబ్బతీశారు అంటూ ఒక సేఫ్ పాసేజ్కి మార్గం కల్పించారు. అంటే జగన్మోహన్ రెడ్డి అంటే ప్రభుత్వాధినేతగా ఆయన్ని పూర్తి స్థాయిలో ఆయన చేశాడని చెప్పలేము అనడం ద్వారానే మొత్తం కేసు అంతా వీగిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం ఈ విషయాన్ని సపోర్ట్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల మైలేజ్ రాకుండా అనవసరమైన రచ్చ జరుగుతోంది. ఇప్పటికే ప్రతిష్ట దెబ్బతిన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో మరింత ప్రతిష్ట దెబ్బతినే విధంగా ప్రభుత్వం ప్రచారం చేస్తోంది అనే భావన వ్యక్తం కావడం, ఇటీవల కొన్ని జాతీయ సంస్థలు సర్వే చేసినప్పుడు కూడా లడ్డూకి సంబంధించినటువంటి వివాదాన్ని ప్రజలు ఒక రాజకీయ దుమారంగా భావిస్తున్నారనే అంచనాలు రావడంతో మొత్తం మీద ఈ చర్చ నుంచి బయటపడాలంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం, దానికి ఇటీవల తాజా ఉదాహరణలు అయితే అసెంబ్లీలో ఈ లడ్డు విషయం మీద చర్చించినటువంటి ప్రభుత్వము శాసన మండలిలో మాత్రం ఆ సాహసం చేయడానికి ముందుకు రాలేదు. ఎందుకంటే శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి సపోర్ట్ ఉండడంతో అసెంబ్లీలో అయితే మాట్లాడే వాళ్ళే లేరు, ప్రతిపక్షం హాజరు కావట్లేదు, తాము ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. కానీ శాసన మండలిలో ప్రధానమైనటువంటి ప్రతిపక్షమే దీన్ని చర్చించాలని పట్టుపట్టడం, ప్రభుత్వానికి ఇష్టం లేకపోవడం, దీంతో మతాల రంగును కూడా అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు బయటికి తీసుకొచ్చి శాసన మండలి అధ్యక్షుడికే మీరు క్రిస్టియన్ మతం అనేటటువంటి వ్యాఖ్యలు చేయడం, దీంతో మొత్తం మీద రచ్చరచ్చ కింద మారిపోయింది. అంటే డిఫెన్స్లో పూర్తిగా పడిపోయింది అనేదానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది. అయితే కల్తీ జరగడం అనేటటువంటిది అపరాధము, దానినే సహించలేము అనేటటువంటి సంకేతాలని పంపకుండా మొదట చేసినటువంటి వ్యాఖ్యలు ఏదో ప్రెస్టీజియస్గా తీసుకుంటూ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు దాన్నే కొనసాగించడంతో మొదటికే మోసం వచ్చినట్లుగా అసలు రావాల్సినటువంటి పొలిటికల్ మైలేజ్ స్థానంలో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటాక్ చేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం చేస్తున్నటువంటి వాదనని ఇప్పటికే బీజేపీ దూరంగా ఉండడం ద్వారా తిరస్కరిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పుడు చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి నేరుగా తాను అనలేదంటూ పవన్ కళ్యాణ్ కూడా జగన్ యొక్క పాత్రని తగ్గించి చూపించడం అనేటటువంటిది కూటమిని పూర్తి స్థాయిలో ఆత్మరక్షణలో పడేసిందనే చెప్పాల్సి ఉంటుంది. నిజంగానే కూడా ఏ ప్రభుత్వ అధినేత అయినా ఏ మతానికి సంబంధించినటువంటి విషయంలో అన్నా స్వయంగా మెజారిటీ ఓట్ బ్యాంక్ కోల్పోయేటటువంటి నిర్ణయాలు తీసుకోరు. అది నిజానికి ఈ కొనుగోళ్లు వ్యవహారాలు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ట్రస్ట్ బోర్డు వ్యవహారంలోనే వాళ్ళు ఫైనల్ డెసిషన్ కానీ విధానపరమైన మార్పులు ఉంటే మాత్రమే టీటీడీ ట్రస్ట్ బోర్డు దానికి ఆమోదం తెలుపుతారు. సాధారణమైనటువంటి కొనుగోళ్లు అయితే ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు ఇంకా దిగువన ఉండేటటువంటి మార్కెటింగ్
స్థాయిలోనే జరిగిపోతాయి తప్ప అసలు ట్రస్ట్ బోర్డు కూడా చాలా వరకు సంబంధం ఉండదు. అయితే ఒక విధానపరమైనటువంటి మార్పు కొనుగోలులో తీసుకురావాల్సి వచ్చినప్పుడు మాత్రం ట్రస్ట్ బోర్డు ఒక తీర్మానం ద్వారా ఆమోదిస్తుంది. ఇప్పుడు ట్రస్ట్ బోర్డు తీర్మానం ద్వారా కొనుగోలు విధానంలో మార్పులకి ఆమోదం చేశారు. అక్కడితోటే విషయం ఆగిపోద్ది తప్ప ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలు వచ్చి జోక్యం చేసుకోవడం కానీ, దేవాదాయ శాఖ మంత్రి స్థాయిలో కూడా జోక్యం చేసుకోవడం కానీ జరగదు. ఇది స్పష్టమైనటువంటి విషయం. ఎవరైనా బాధ్యులు ఉంటే టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్, ఈఓ, ఇంకా దిగువ స్థాయి ఎంప్లాయీస్ ఇక్కడికే పరిమితం అవుతుంది తప్ప సాక్షాత్తు ముఖ్యమంత్రే దీనికి బాధ్యుడు అని నిరూపించడం కానీ, ముఖ్యమంత్రే దీనికి బాధ్యుడు అని వేలెత్తి చూపడం కానీ సాధ్యం కాదు. ఎందుకంటే ఆ స్పష్టమైనటువంటి ఒక అంటే చట్టబద్ధమైనటువంటి అధికారాలు కల్పించబడినటువంటి ట్రస్ట్ బోర్డు కొన్ని అధికారాలను చలాయిస్తూ ఉంటుంది. ఫైనల్ అప్రూవల్కి కొన్ని విషయాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వస్తాయి తప్ప మిగిలినటువంటి అన్ని అంశాల్లోని స్వతంత్ర ప్రతిపత్తితోటే పాలక మండలి వ్యవహరిస్తూ ఉంటుంది. ఇది మొత్తం తెలిసి కూడా చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిరూపించడానికి ఒక రాజకీయ అస్త్రంగా ఉపయోగపడుతుందని భావించారు. కానీ మొత్తం అంతా బూమ్రాంగ్ అవటం అనేటటువంటిది ఇప్పుడు కూటమిలో ఉండేటటువంటి లోకల్ని బయటపెడుతోంది.